ఈరోజు మనం టైప్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్ అంటే రక్త కణాల్లో ఉన్నటువంటి వేరు వేరు రకాల గురించి ఏ విధంగా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది అనే దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్లడ్ సెల్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్ ఆర్ దేర్, అంటే ఎన్ని రకాలైనటువంటి రక్త కణాలు ఉన్నాయి, అసలు ఏం పని చేస్తుంటాయి ఇవి అనే దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. బ్లడ్ సెల్స్ ఆర్ మెయిన్లీ 3 టైప్స్. ముఖ్యంగా ఈ బ్లడ్ సెల్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయన్నమాట. ఈ 3 రకాలు ఏంటంటే, ఒకటి ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ కార్పసల్స్, లేదా వాటిని ఎరిథ్రోసైట్లు లేదా ఎరిథ్రోసైట్స్ అని కూడా పిలుస్తారనమాట. తెలుగులో కూడా ఇదే పేరు ఉంటుందన్నమాట, ఎరిథ్రోసైట్లు అంటారు. అలాగే మరో దాని పేరు ఏం పేరంటే ల్యూకోసైట్. ల్యూకోసైట్ లేదా దీన్ని డబ్ల్యూబీసీ లేదా వైట్ బ్లడ్ కార్పసెల్ అంటారు. దాన్ని థ్రాంబోసైట్స్ లేదా ప్లేట్లెట్స్ అని పిలుస్తారనమాట. ఈ విధంగా రక్త కణాలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఈ 3 రకాలు కూడా సాధారణంగా రక్త కణాలుగా మనం పేర్కొంటూ ఉంటాం అనమాట. నిజానికి ఏంటంటే ఇవన్నీ కూడా రెడ్ బ్లడ్ కార్పసల్స్, అంటే మన ఇవన్నీ ఈ ఆర్బీసీ కానీ డబ్ల్యూబీసీ కానీ ప్లేట్లెట్స్ కానీ అన్నీ కూడా బోన్ మ్యారో నుంచే ఉత్పత్తి అవుతూ ఉంటాయి అన్నమాట. బోన్ మ్యారో అంటే బోన్ యొక్క అంటే ఎముక ఉంది కదండి, ఆ ఎముకకు మధ్య భాగంలో మూలుగా అనే భాగం ఉంటుంది, అంటే బోన్ మ్యారో అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆ బోన్ మ్యారో నుంచి హెమటోపోయిసిస్ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి క్రియ ద్వారా ఈ హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్స్ లేదా హెచ్ఎస్సీస్ అనే సెల్స్ ద్వారా ఈ 3 కణాలు కూడా, అంటే ఆర్బీసీ సెల్స్ కానీ వైట్ బ్లడ్ కార్పసల్స్ కానీ లేదా ప్లేట్లెట్స్ కానీ ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఇది ఈ విధంగా ఏర్పడడాన్ని హీమోపోయిసిస్ అంటారు. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన పాయింట్ ఏంటంటే, రక్త కణాలు ఏర్పడే ప్రక్రియను హీమోపోయిసిస్ అంటారు. ఇది గుర్తుంచుకోవాలి. హీమోపోయిసిస్ ఎక్కడ జరుగుతుంది? ఎముక మధ్యలో జరుగుతుంది. ఎముక మధ్య, దీన్నే బోన్ మ్యారో అని పిలుస్తారు అన్నమాట. ఈ బోన్ మ్యారో నుంచి ఏర్పడుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కణాలని హెచ్ఎస్సీస్ అని పిలుస్తారు. హెచ్ఎస్సి అంటే అర్థం ఏంటంటే హీమోపోయిటిక్ స్టెమ్ సెల్స్ అని అర్థం అనమాట. ఈ హీమోపోయిటిక్ స్టెమ్ సెల్స్ నుంచి 3 రకాల రక్త కణాలు కూడా, అంటే ఆర్బీసీలు కానీ డబ్ల్యూబీసీలు కానీ లేదా ప్లేట్లెట్స్ కానీ ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఇది రక్త కణాలు రకాలు అండ్ వాటి యొక్క ఏర్పడే విధానం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క దాని గురించి వివరించుకుందాం. ఫస్ట్ వన్ ఎరిథ్రోసైట్స్ లేదా ఆర్బీసీ లేదా రెడ్ బ్లడ్ కార్పసల్స్. ఈ ఎరిథ్రోసైట్స్ అనేవి సాధారణంగా ది నార్మల్ వాల్యూ ఫర్ మెన్ ఈజ్ 40 to 54%, అండ్ ఇన్ ఉమెన్ ఇట్ ఈస్ 36%, 48%. మొత్తం రక్త కణాల్లో ఆర్బీసీల యొక్క శాతం అనేది మగవారిలో అయితే 40 నుంచి 54% ఉంటుంది. అదే ఆడవారిలో అయితే 36 నుంచి 48% వరకు ఉంటుందన్నమాట. ఇంచుమించుగా కొంచెం వేరియేషన్ మాత్రం ఉంటుందన్నమాట. Hematocrit value measure the value of red blood cells compared to the total blood volume. ఈ మొత్తం బ్లడ్ వాల్యూమ్తో, అంటే మొత్తం రక్తం పరిమాణంలో ఆర్బీసీల యొక్క వాల్యూమ్ అంటే పరిమాణాన్ని గుర్తించడానికి ఏ విధానాన్ని ఉపయోగిస్తారు అంటే ఈ హెమటోక్రిట్ వాల్యూ అనే దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. హెమటోక్రిట్ అనే వాల్యూని ఉపయోగించి ఈ ఆర్బీసీ మొత్తాన్ని, అంటే మొత్తం రక్తంలో ఆర్బీసీలు ఎంత ఉన్నాయని తెలుసుకోవడం కోసం వినియోగించే విధానాన్ని హెమటోక్రిట్ వాల్యూ అని పిలుస్తారనమాట. ఇక్కడ మొట్టమొదటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఎర్త్వామ్స్ డస్ నాట్ హ్యావ్ ఆర్బీసీ. లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను, అసలు మొట్టమొదటి రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తం ఎర్రగా ఉండడానికి కారణం ఏంటంటే హీమోగ్లోబిన్ అనే వర్ణకం ఉండడం. ఈ హీమోగ్లోబిన్ అనే వర్ణకం ఉండి రక్తం ఎర్రగా ఉండడం అనేది జంతు సామ్రాజ్యంలో మొట్టమొదటి ఏ జీవిలో ప్రారంభమవుతుంది అని చెప్పుకున్నాం. దాని పేరు ఏం పేరంటే అన్లిడా యానిమల్స్. అన్లిడా అనే ఫైలంలో మొట్టమొదట ఎర్రగా ఉన్నటువంటి రక్తం అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అయితే అక్కడికి, అంటే అనిలిడాలో ఉన్నటువంటి ఆ హీమోగ్లోబిన్కి హ్యూమన్ బీయింగ్లో, అంటే మనుషుల లోపల ఉండే హీమోగ్లోబిన్కి చిన్న తేడా ఉంటుంది. హ్యూమన్ బీయింగ్ అంటే మ్యామల్స్ అనమాట. మ్యామల్స్లో ఉన్నటువంటి ఆర్బీసీకి అన్లిడాలో ఉన్నటువంటి అన్లిడాగా ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, హీమోగ్లోబిన్ రెండిట్లో ఉంటుంది, అంటే మ్యామల్స్లోనే ఉంటుంది, అన్లిడాలో ఉంటుంది. కానీ మ్యామల్స్లో హీమోగ్లోబిన్ అనేది సెల్స్లో ఉంటుంది అనమాట. వీటిని ఆర్బీసీ సెల్స్ అంటారు. ఈ ఆర్బీసీ సెల్ లోపల ఈ హీమోగ్లోబిన్ అనేది మనుషుల్లో లేకపోతే మ్యామల్స్లో ఉంటుంది.
కానీ అన్నిడాలో అలా కాదు. మనం రక్తంలో ఉండే ద్రవ పదార్థాన్ని ప్లాస్మా అని చెప్పాం కదండి. ఆ ప్లాస్మాలో కరిగి అన్లిడా జీవుల్లో హీమోగ్లోబిన్ అనేది ఉంటుందన్నమాట. ఆ విధంగా అన్లిడాకు చెందినటువంటి అన్లిడా అంటే ఎర్త్‌వర్మ్స్ అనమాట, వానపాములు. వానపాముల్లో ఆర్బీసీ సెల్స్ అనేవి ఉండవు. ఈవెన్ దో ది బ్లడ్ ఈజ్ రెడ్ డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ ది ప్లాస్మా ఇన్ హీమోగ్లోబిన్. ఈ హీమోగ్లోబిన్ అనేది ఆర్బీసీ అనేది లేకుండా ప్లాస్మాలోనే కరిగి ఉంటాయి అన్నమాట. ఆర్బీసీ డస్ నాట్ హ్యావ్ మైటోకాండ్రియా. సాధారణంగా మైటోకాండ్రియా గురించి లాస్ట్ టైం చెప్పుకున్నాం మనం, లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఏంటి మైటోకాండ్రియా అంటే? మైటోకాండ్రియాస్ ఆర్ ది పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్స్. పవర్ హౌసెస్ అంటే కణ శక్తి భాండాగారాలు అంటారు. కణశక్తి భాండాగారాలు. ఈ కణశక్తి భాండాగారాలు లేదా పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అయినటువంటి మైటోకాండ్రియా అనేవి అన్ని సెల్స్లో ఉంటాయి, కానీ ఆర్బీసీ సెల్స్లో మాత్రము ఉండవు. అది మనం గుర్తుంచుకోవాలన్నమాట. అలాగే అమాంగ్ వెర్టిబ్రేట్స్ యాంఫీబియన్స్ ఆర్బీసీ ఈజ్ లార్జెస్ట్. అంటే అన్నిటికన్నా పెద్దదైనటువంటి ఆర్బీసీ సెల్స్ ఎవరిలో ఉంటాయంటే యాంఫీబియన్స్లో, ఉభయచరాల్లో ఉంటాయి. అలాగే లార్జెస్ట్ ఆర్బీసీ అంటే ఇన్ మ్యామల్స్లో చూసుకుంటే మామూలుగా ఏంటంటే అన్ని వెర్టిబ్రేట్స్లోని ఆర్బీసీ సెల్స్ ఎవరిలో ఎక్కువ ఉంటాయంటే యాంఫీబియన్స్లో ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా ఓన్లీ మ్యామల్స్ తీసుకుంటే మ్యామల్స్లో మాత్రమే మనం గమనిస్తే మ్యామల్స్లో ఆర్బీసీ సెల్స్ లార్జెస్ట్ పెద్ద పరిమాణంలో ఎవరిలో ఉంటాయంటే ఎలిఫెంట్, ఏనుగులో ఉంటాయన్నమాట. ఏనుగులో అతి పెద్దవైనటువంటి ఆర్బీసీ కణాలు ఉంటాయి. ఎవరిలోనండి? మ్యామల్స్ మొత్తంలో చూసుకుంటే. అదే మొత్తం వెర్టిబ్రేట్స్లో చూసుకుంటే అతి పెద్దైనటువంటి ఆర్బీసీ లెవెల్లో ఉంటాయి. కప్ప వంటి యాంఫీబియన్స్, ఉభయచరాల్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ లార్జెస్ట్ ఆర్బీసీస్ ఇన్ మ్యామల్స్ ఎలిఫెంట్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు స్మాలెస్ట్ ఆర్బీసీస్ ఎవరు అని అంటే మస్క్ డీర్. మనం మస్క్ డీర్ అనేటటువంటి ఒక జింక, దీనిలో స్మాలెస్ట్ ఆర్బీసీస్ ఉంటాయి. అలాగే కొన్ని ఆర్బీసీస్ అనేవి పొడవుగా ఉంటాయి అన్నమాట. ఇలా సన్నగా పొడవుగా ఉంటాయి. ఈ సన్నగా పొడవు ఉన్నటువంటి ఆర్బీసీలు అంటే టాలెస్ట్ ఆర్బీసీ, పొడవు ఎక్కువగా ఉన్నటువంటి ఆర్బీసీలు అనేవి యాంఫియోమా అనేటటువంటి సాలమండర్లో ఉంటాయి. యాంఫియోమా అనే సాలమండర్లో టాలెస్ట్ ఆర్బీసీస్ ఉంటాయి. ఇక్కడ మీకు చెప్పాను చూడండి, అన్నింటికన్నా అన్ని వెర్టిబ్రేట్స్ కన్నా అతిపెద్దమైనటువంటి ఆర్బీసీలు ఎవరిలో ఉంటాయి? యాంఫీబియన్స్లో ఉంటాయి. మ్యామల్స్లో అతిపెద్ద ఆర్బీసీలు ఎవరిలో ఉంటాయి? ఎలిఫెంట్లో ఉంటాయి. మ్యామల్స్లో అతి తక్కువ స్మాలెస్ట్ అతి చిన్నమైనటువంటి ఆర్బీసీలు ఎవరిలో ఉంటాయి? మస్కిడీర్లో ఉంటాయి. అతి పొడవైనటువంటి ఆర్బీసీలు ఎవరిలో ఉంటాయి? యాంఫియోమా అనే సాలమండర్లో ఉంటాయి. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు. అలాగే ఆర్బీసీ అనేది సాధారణంగా ఎన్ని ఉంటాయనంటే మనుషుల లోపల ఇంచుమించుగా 5 నుంచి 5.5 మిలియన్స్ ఉంటాయండి. 5 నుంచి 5.5 మిలియన్స్ అంటే ఇంచుమించుగా 5 నుంచి 5.5 మిలియన్ల వరకు కూడా ఉంటాయి. కానీ అదే మహిళల్లో అయితే 4.5 మిలియన్స్ మాత్రం ఉంటాయన్నమాట. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. మగవాళ్ళలోని ఆడవాళ్ళలోని ఈ ఆర్బీసీల యొక్క నెంబర్ కూడా తేడాగా ఉంటుంది. నెక్స్ట్ ఆర్బీసీల యొక్క షేప్ చూస్తే ఇవి కాన్కేవ్గా ఉంటాయి. కాన్కేవ్ అంటే సాధారణంగా చూడండి, కాన్వెక్స్, కాన్కేవ్ అని మనం లాస్ట్ క్లాసెస్లో లెన్స్ల గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పాం. కాన్వెక్స్ లెన్స్ అనేది ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. దీన్ని ద్వికుంభాకారము అంటారు. రెండు వైపులా కుంభాకారమే, ఇటువైపు కుంభాకారమే, ఇటువైపు కుంభాకారం అంటే దాన్ని ద్వికుంభాకారము అంటారు. అంటే బై కాన్వెక్స్ అంటారు. బై కాన్వెక్స్, ఇది బై కాన్వెక్స్గా ఉంటుంది. అదే కాన్కేవ్ అంటే అర్థం ఏంటంటే పుటాకారం అనమాట. ఇటువైపు పుటాకారంగానే ఉంటుంది, ఇటువైపు పుటాకారంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటే దాన్ని బై కాన్కేవ్ అంటారు అనమాట. బై కాన్కేవ్ అంటారు. ఇది ద్విపుటాకారము అంటారు. దీన్ని ద్విపుటాకారం. ఈ విధంగా ద్విపుటాకార నిర్మాణంగా ఆర్బీసీస్ ఉంటాయి. ద్విపుటాకార నిర్మాణము లేదా బై కాన్కేవ్ అనేది ఎందుకు ఉంటుంది అంటే సన్నగా ఉన్నటువంటి క్యాపిలరీస్ ఉంటాయి మనలో, అంటే రక్త కేశనాళికలు ఉంటాయి. కేశనాళిక అంటే తల వెంట్రుకంత పరిమాణం ఉన్నటువంటి రక్తనాళాలు. ఆ తల వెంట్రుకంత పరిమాణం ఉండే రక్తనాళాల్లో ఈజీగా మూమెంట్ కోసం అని చెప్పి ఈ విధమైనటువంటి ద్విపుటాకారమైనటువంటి ఆకారాన్ని అవి కలిగి ఉంటాయి అన్నమాట. నిజానికి ఒకవైపు నుంచి చూస్తే ఇవి రౌండ్ షేప్లో ఉంటాయి, ఇలా రౌండ్గా ఉంటాయి. పైనుంచి చూస్తే రౌండ్గా ఉంటాయి, పక్క నుంచి చూస్తే ఇవి బై కాన్కేవ్గా ఈ విధంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఎప్పుడైనా సరే మనం ప్యాపెట్స్ తింటూ ఉంటాం. ప్యాపెట్స్ అంటే అప్పడాల పైనుంచి చూసాం అనుకోండి, ఇలా రౌండ్గా కనిపిస్తుంటాయి. అదే పక్క నుంచి చూస్తే ఇలా తిన్నగా కనిపిస్తాయి, ఒక లైన్లో కనిపిస్తుంటాయి. అదేవిధంగా ఆర్బీసీలు కూడా ఏంటంటే పై భాగం నుంచి చూస్తే గుండ్రంగా వర్తులాకారంగా కనిపిస్తుంటాయి. అదే సైడ్ నుంచి చూస్తే ఇవి ఈ విధంగా
బైకాంకేవ్గా అంటే ద్విపుటాకారంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ ప్రధానమైన ఇంకో పాయింట్ ఏంటి అంటే అన్ని బాడీ సెల్స్ అన్నిటిలో కూడా న్యూక్లియస్ అనేది ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి సెల్లో కూడా ఇలా ఉంది అంటే ఆ సెల్ లోపల మధ్యలో కేంద్రకము లేదా న్యూక్లియస్ ఉండడం అనేది కామన్. డెఫినెట్గా ప్రతి జీవిలో కూడా ప్రతి కణంలో కూడా ఆర్బీసీ సెల్స్ ఉంటాయి. కానీ ఆర్బీసీ సెల్స్లో మాత్రం న్యూక్లియస్ ఈజ్ యాబ్సెంట్. న్యూక్లియస్ అనేది ఉండదు. ఏ మ్యామల్లో కూడా, అన్ని మ్యామల్స్లో కూడా అంటే క్షీరదాలన్నింటిలో కూడా వాటి యొక్క ఆర్బీసీ సెల్స్లో న్యూక్లియస్ కేంద్రకం అనేది ఉండదు. కానీ కేవలం క్యామెల్స్ అండ్ లామా, క్యామెల్స్ అంటే ఒంటె, అలాగే లామా అనేటటువంటి జంతువులు ఉంటాయి. ఈ క్యామెల్స్ అనే ఒంటిలో కానీ లామా అనే జంతువులో మాత్రమే ఆర్బీసీ సెల్స్లో న్యూక్లియస్ ఉంటుంది. ఈ పాయింట్ ఎక్సెప్షన్ కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మనుషులు, ఆవులు, గేదెలు, కుక్కలు, నక్కలు ఇలాంటివన్నీ కూడా మ్యామల్స్ అంటాం కదండి. అంటే క్షీరదాలు, పిల్లలకు పాలిచ్చి పెంచేటటువంటి జీవుల్ని క్షీరదాలు అంటాం. ఆ క్షీరదాలన్నింటిలో కూడా ఆర్బీసీ సెల్స్ ఉంటాయి. ఆ ఆర్బీసీ సెల్స్ ఏ ఆర్బీసీ సెల్స్లో కూడా న్యూక్లియస్ అనేది ఉండదు. కానీ ఆర్బీసీ న్యూక్లియస్ కలిగినటువంటి ఆర్బీసీలో ఉన్నటువంటి క్షీరదం ఏది అంటే క్యామెల్. క్యామెల్ అంటే ఒంటిలో మాత్రమే ఎరిథ్రోసైట్స్ లేదా ఆర్బీసీలు అనేవి న్యూక్లియస్ని కలిగి ఉంటాయి. అదొకటే కాకుండా క్యామెల్తో పాటు లామా అనేటటువంటి జంతువు కూడా అదే విధమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఎక్కడ ఏర్పడతాయి ఇవి ఆర్బీసీలు? ఎక్కడ ఏర్పడతాయి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అడల్ట్స్ అందరిలో కూడా బోన్ మ్యారోలో ఏర్పడతాయి. అంటే ఎముక మధ్య, దాన్ని ఏమని పిలుస్తామండి? ఎముక మధ్య అని పిలుస్తాం. ఎముక మధ్య అంటే బోన్ మ్యారో, దాన్ని మూలుగు అంటాం మనం సాధారణంగా. ఆ మూలుగా లేదా ఎముక మధ్యలో పెద్దవారందరిలో కూడా ఈ ఆర్బీసీ సెల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అయితే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడే పుట్టిన పిల్లలు, చిన్నపిల్లలు, ఇలాంటి వాటిలో మాత్రం సాధారణంగా స్ప్లీన్ అండ్ లివర్ అంటే ఫేటల్ స్టేజ్లో చిన్న బేబీగా ఉన్నప్పుడు, కడుపులో ఉన్నప్పుడు, బేబీగా ఉన్నప్పుడు ఈ స్ప్లీన్ అండ్ లివర్ అంటే కాలేయం, స్ప్లీన్ అంటే ప్లేహము అంటారు తెలుగులో ప్లేహము మరియు కాలేయము, ఈ రెండింటిలో ఈ రక్త కణాలు అనేవి సాధారణంగా ఏర్పడుతుంటాయి. ఫార్మేషన్ ప్రాసెస్ని ఏమని పిలుస్తారంటే ఎరిథ్రోపాయిసెస్ అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఎరిథ్రోపాయిసెస్ ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుందంటే రక్త కణాలు ఏర్పడే, ఆర్బీసీ కణాలు ఏర్పడే ప్రక్రియను ఏమని పిలుస్తారు అంటాడు. ఏమని పిలుస్తారండి? ఎరిథ్రోపాయిసెస్ అని పిలుస్తారు. ఎరిథ్రోపాయిసెస్ అంటే ఎర్ర రక్త కణాలు ఏర్పడ్డం అని అనుమానం. సాధారణంగా ఆర్బీసీలు అనేవి 120 రోజులు బతుకుంటాయండి. మనుషుల్లో అయితే, అంటే ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క రకంగా ఉంటాయి అనుకోండి. కానీ మనుషుల్లో మెయిన్ ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన మనుషుల్లో అనమాట. హ్యూమన్ బీయింగ్స్లో అయితే 120 రోజులు అంటే 4 నెలల పాటు ఒక్కసారి ఏర్పడినటువంటి ఆర్బీసీ సెల్ అనేది 4 నెలలు లేదా 120 రోజులు బతుకుంటుంది. అది 120 రోజులు బతికిన తర్వాత అది తిన్నగా లివర్ దగ్గరికి, స్ప్లీన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ లివర్ దగ్గర మరియు స్ప్లీన్ దగ్గర ఇవి విఘటనం చెందిపోతాయి, అంటే చనిపోతాయి అన్నమాట. అందువలన సాధారణంగా ఈ స్ప్లీన్ అండ్ లివర్ వీటిని ఏమంటారంటే బరియల్ గ్రౌండ్ ఆఫ్ ఆర్బీసీ సెల్స్ లేదా గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బీసీ సెల్ అని పిలుస్తారనమాట. స్ప్లీన్, ముఖ్యంగా స్ప్లీన్ అంటే ప్లేహము, తెలుగులో ఏమంటామంటే దీన్ని ప్లేహము అంటారు. ఈ ప్లేహం లోపల ఆర్బీసీ సెల్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి, చనిపోవడం అంటే ఏంటి? ఎక్కడ చనిపోతాయి? శ్మశాన వాటికి కదా. అందువలన ఆర్బీసీ కణాల యొక్క లేదా ఎర్ర కణాల యొక్క శ్మశాన వాటిక అని దేని పిలుస్తారు అంటే ప్లేహము. దాన్ని ఇంగ్లీష్లో బరియల్ గ్రౌండ్ ఆఫ్ ఆర్బీసీ లేదా గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బీసీ అని పిలుస్తారనమాట. ఈ విధంగా డిస్ట్రక్షన్ అయిపోవడానికి ఏవో ప్రత్యేక పేరు. ఆ పేరు ఏంటంటే ఎరిథ్రోక్లాసియా అంటారనమాట. ఇందాక ఏర్పడడం గురించి చెప్పాం మనం. ఏర్పడ్డాన్ని ఏమన్నాం? ఎరిథ్రోపాయిస్ అన్నాం. ఇప్పుడు డిస్ట్రక్ట్ అయిపోవడం, నాశనం అయిపోవడం ఏమంటారంటే ఎరిథ్రోక్లాసియా అంటే ఆర్బీసీ కణాలు స్ప్లీన్ ప్లేహం లోపల డిస్ట్రక్షన్ అయిపోవడాన్ని, విఘటనం చెందడాన్ని ఎరిథ్రోక్లాసియా అని పిలుస్తారు. ఇక్కడ ఆర్బీసీలో అబ్నార్మాలిటీ వచ్చిందనుకోండి, దాన్ని ఎనీమియా అంటారు. అంటే సాధారణంగా ఆర్బీసీ సంఖ్య తగ్గిపోయిందనుకోండి, తగ్గిపోతే వచ్చే డిసీజ్ ఏంటంటే ఎనీమియా. దాన్ని తెలుగులో ఏమంటామంటే రక్తహీనత అంటారనమాట. అంటే ఆర్బీసీ సంఖ్య ఎప్పుడైతే తగ్గిపోయిందో దాన్ని రక్తహీనత అని అంటారు. అలాగే అక్కడ కొన్ని సమయాల్లో ఆర్బీసీ సెల్స్ సంఖ్య పెరిగిపోతుంది. ఆ పెరిగిపోవడం ఏమంటారంటే పాలీసైథీమియా అని పిలుస్తారు. ఈ డిసీజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు క్వశ్చన్లు అడిగాడు. పాలీసైథీమియా అంటే ఆర్బీసీ సెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోవడం, పెరిగిపోవడం అనమాట.
రక్తనాళ సంఖ్య అంటే ఆర్బీసీ సంఖ్య తగ్గిపోవడాన్ని హీమోగ్లోబిన్ తగ్గిపోవడం, ఆర్బీసీ సంఖ్య తగ్గిపోవడాన్ని ఇనీమియా లేదా రక్తహీనత అని పిలుస్తారనమాట. ఈ పదాలు రెండు గుర్తించు. ఒకసారి క్వశ్చన్ అడిగాడు, ఏమడిగాడంటే కొండ ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతాలకు కానీ వెళ్తే ఏం జరుగుతుంది? ఆర్బీసీ సంఖ్య పెరుగుతుందా, ఆర్బీసీ సంఖ్య తగ్గుతుందా, ఆర్బీసీ సంఖ్య ఎటువంటి మార్పు రాదా, పైవేవి కాదా అని అడిగాడు అనమాట. క్వశ్చన్ సాధారణంగా ఎప్పుడైనా సరే ఎత్తైన ప్రాంతానికి వెళ్ళినప్పుడు అంటే హై ఆల్టిట్యూడ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆక్సిజన్ శాతం తగ్గిపోద్ది. ఎప్పుడైతే ఆక్సిజన్ శాతం తగ్గిపోయిందో మన బాడీకి కావాల్సినటువంటి ఆక్సిజన్ ఇవ్వడం కోసమే మన బాడీ వేగంగా ఆర్బీసీ సెల్స్ని పెంచేస్తుంది. దాన్ని కూడా మనం పాలీసైథీమియా అని వచ్చనమాట. ఆ విధంగా ఆర్బీసీ సంఖ్య పెరిగిపోవడాన్ని పాలీసైథీమియా అని పిలుస్తారనమాట. కొన్ని డిసీజెస్లో కూడా ఈ పాలీసైథీమియా ఏర్పడుతుంది అనుకోండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఎరిథ్రోపాయిసిస్ అని చెప్పుకున్నాం, అంటే ఎర్ర రక్తనాలు ఏర్పడడం. ఈ ఎర్ర రక్తనాలు ఏర్పడడానికి కొన్ని విటమిన్స్ అవసరం అవుతుంది. ఆ విటమిన్స్ పేరు ఏంటి అంటే విటమిన్ B12 అలాగే విటమిన్ B9. విటమిన్ B12, విటమిన్ B9 అనేవి రెండు కూడా ఎర్ర రక్తనాలు ఏర్పడడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. విటమిన్ B12ని సైనకోబాల్మిన్ అని పిలుస్తారు. సైనకోబాల్మిన్ అంటే విటమిన్ B12. అలాగే విటమిన్ B9ని ఫోలిక్ యాసిడ్ అంటారన్నమాట. ఫోలిక్ ఆమ్లము లేదా ఫోలిక్ యాసిడ్ అంటారు. ఫోలిక్ యాసిడ్ని B9 అంటారు, సైనకోబాల్మిన్ని విటమిన్ B12 అంటారన్నమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధాన పాయింట్లు. RBC are meant for transportation of respiratory gases, that is oxygen and carbon dioxide. The enzyme useful for the transportation of carbon dioxide is కార్బోనిక్ ఎన్హైడ్రేజ్. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను. లాస్ట్ టైం ఒక క్లాస్లో ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్, రక్తం ద్వారా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రవాణా గురించి చెప్పుకున్నాం మనం. రక్తం ద్వారా ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అనేది, ఆక్సిజన్ అనేది హీమోగ్లోబిన్తో కలిసి ఆక్సి హీమోగ్లోబిన్ ఏర్పడింది. ఆ ఆక్సి హీమోగ్లోబిన్ ద్వారా రక్తం ద్వారా ఆక్సిజన్ అనేది రవాణా అవుతుంది అని చెప్పుకున్నాం. అలాగే ఆర్బీసీ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఎలా రవాణా అవుతుంది? ఒకటి కార్బోనిక్ యాసిడ్ రూపంలో ఏర్పడుతుందని చెప్పాను. దానిలో మీకు గుర్తుండే ఉంటుంది, లేకపోతే లాస్ట్ వీడియో చూడండి. దానిలో రక్తంలో ఉన్నటువంటి నీరు అనేది ఈ కార్బన్ డైఆక్సైడ్తో కలయిక చెంది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యాసిడ్ ఏర్పడుతుంది. దాన్ని H2CO3 అంటారు. ఈ H2CO3ని కార్బోనిక్ యాసిడ్ అంటారనమాట. ఈ కార్బోనిక్ యాసిడ్ అనేది అంటే H2O మరియు కార్బన్ డైఆక్సైడ్ కలిసి కార్బోనిక్ యాసిడ్ ఏర్పడడానికి ఒక ప్రత్యేకమైన ఎంజైమ్ అవసరం అవుతుంది. ఆ ఎంజైమ్ని కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అంటారనమాట. ఈ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనేది H2O రక్తంలో ఉన్నటువంటి నీటిని కార్బన్ డైఆక్సైడ్ని కలిపి కార్బోనిక్ యాసిడ్గా మార్చడానికి పనికొస్తూ ఉంటుంది. ఆ విధంగా రక్తం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ రవాణాకి కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ పనికొస్తుంది. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే కార్బన్ డైఆక్సైడ్ రవాణా, రక్తం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ రవాణాకు ఉపయోగపడే ఎంజైమ్ పేరేంటి అంటాడనమాట. దాని పేరు ఏం పేరండి? కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనే పేరు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఆర్బీసీ గురించి. ఇప్పుడు WBC గురించి చూద్దాం. ల్యూకోసైట్స్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కార్పసల్స్ ఇన్ హ్యూమన్ బ్లడ్. మనం ఆర్బీసీ, WBC, ప్లేట్లెట్స్ మూడు చూసుకుంటే మూడిట్లోని పెద్దదిగా ఉండేది అంటే WBCలే. WBCని ఏమంటాం తెలుగులో? తెల్ల రక్త కణాలు అంటారనమాట. ఆర్బీసీని ఎర్ర రక్త కణాలు అంటారు, వీటిని తెల్ల రక్త కణాలు అంటారు. తెల్ల రక్త కణాలు అని ఎందుకంటారు? మనం ఎర్ర రక్త కణాల లోపల హీమోగ్లోబిన్ ఉంటుంది కాబట్టి వాటిని ఎర్ర రక్త కణాలు అంటాం, ఎందుకంటే అవి ఎర్రగా ఉంటాయి కాబట్టి. కానీ ఇవి హీమోగ్లోబిన్ ఉండదు వీటిలో, అందువల్ల వీటిని తెల్ల రక్త కణాలు అంటారు. అండ్ ది ఫార్మేషన్ ఆఫ్ WBC ఈజ్ కాల్డ్ యాజ్ ల్యూకోపోయిజెస్. ఇక్కడ పాయింట్ చూసుకోండి. హీమోపోయిజెస్ అంటే ఆర్బీసీ సెల్స్ ఏర్పడడం, ల్యూకోపోయిజెస్ అంటే తెల్ల రక్త కణాలు ఏర్పడడం అనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. హీమోపోయిజెస్ అంటే ఆర్బీసీ కణాలు ఏర్పడడాన్ని హీమోపోయిజెస్ అంటారు. WBC అంటే తెల్ల రక్త కణాలు ఏర్పడడాన్ని ల్యూకోపోయిజెస్ అంటారు. White blood cells differ from RBC is in having nucleus and do not contain hemoglobin. ఇక్కడ ఆర్బీసీకి WBCకి తేడా ఏంటి అని అంటే ఆర్బీసీలో న్యూక్లియస్ అనేది ఉండదు, కానీ WBCలో మాత్రం న్యూక్లియస్ అనేది ఉంటుంది. అదొకటి తేడా. అంతేకాకుండా ఆర్బీసీలో హీమోగ్లోబిన్ అనేది ఉంటుంది, కానీ WBCలో హీమోగ్లోబిన్ ఉండదు. ఇది రెండింటికి మధ్యనటువంటి తేడా అనమాట. ఎందుకంటే WBC ఎన్ని ఉంటాయంటే ఒక క్యూబిక్ మిల్లీమీటర్ రక్తంగా తీసుకుంటే దానిలో 6,000 నుంచి 10,000 సంఖ్యలు ఉంటాయండి WBC.
డబ్ల్యూబీసీ అంటే తెల్ల రక్తనాళాల యొక్క సంఖ్య ఎంత అంటే రక్తంలో 1 క్యూబిక్ మిల్లీమీటర్ రక్తంలో 6000 నుంచి 10,000 ఉంటాయి. అలాగే ఒకసారి క్వశ్చన్ ఎలాగంటే మానవ రక్తంలో ఆర్బీసీ మరియు డబ్ల్యూబీసీలు అంటే ఎర్ర రక్తనాలు మరియు తెల్ల రక్తనాలు అనేవి ఏ నిష్పత్తిలో ఉంటాయి అని అడిగాడు అనమాట. ఏ నిష్పత్తిలో ఉంటాయంటే 500:1 కానీ 700:1 అని ఉంటాయి. అంటే 500 నుంచి 700 వరకు ఆర్బీసీలు ఉంటాయి, ఒకటి మాత్రమే డబ్ల్యూబీసీ ఉంటుంది. ఆ విధంగా అన్నింటికన్నా అత్యధికంగా ఆర్బీసీలే ఉంటాయన్నమాట. ఆ విధంగా మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ది లైఫ్ స్పాన్ రేషియో ఆఫ్ ఆర్బీసీ అండ్ డబ్ల్యూబీసీ అంటే జీవితకాలం. వాడు సాధారణంగా మనం ఆర్బీసీ సెల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎన్ని రోజులు బతుకుంటాయని చెప్పాను? 120 రోజులు బతుకుంటాయని చెప్పాను. ఆర్బీసీ సెల్స్ ఎర్ర రక్తనాళాల యొక్క జీవితకాలం అనేది ఆర్బీసీ జీవితకాలం 120 రోజులు. అదే తెల్ల రక్తనాళం అయితే కేవలం 12 రోజులే బతుకుంటాయి అనమాట. చూడండి, ఇది 120 రోజులు. ఎర్ర రక్తకణం అనేది 120 రోజులు. అదే తెల్ల రక్తకణం అనేది కేవలం 12 రోజులు. అందువలన ఆర్బీసీ మరియు డబ్ల్యూబీసీల యొక్క లైఫ్ స్పాన్ రేషియో అనేది 10:1గా ఉంటుంది. అదే మనకు క్వశ్చన్ డబ్ల్యూబీసీ ఆర్బీసీ లైఫ్ స్పాన్ ఎంత అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఎలా చెప్పాలి? 1:10 అని చెప్పాలి. 1 అనేది డబ్ల్యూ, ఆర్ అనేది 10కి సంబంధించింది. ఈ విధంగా తెల్ల రక్తకణాలు ఎర్ర రక్తకణాల యొక్క జీవిత నిష్పత్తి ఎంత అని అడిగితే 1:10 అని చెప్పాలి. ఎర్ర రక్తకణము మరియు తెల్ల రక్తకణం యొక్క నిష్పత్తి ఎంత అంటే 10:1 అని చెప్పాలి జీవితకాలం అన్నమాట. ఓకే, ఇప్పుడు డబ్ల్యూబీసీ ఏ ఆకారంలో ఉంటుంది అని అంటే అమీబాయిడ్ షేప్లో ఉంటుంది. అమీబాయిడ్ షేప్ అంటే ఏంటి? దాని ఇష్టం వచ్చిన ఆకారంలో ఉంటుంది. దానికి ఒక నియమబద్ధమైనటువంటి ఆకారం ఉండదు, ఒక్కొక్కటి ఒక ఆకారంలో ఉంటుంది అనమాట. అంటే దానిలో రకాలు ఉంటాయి, అవన్నీ కూడా వేరు వేరు ఆకారాలు ఉంటాయి. అందువల్ల దీన్ని అమీబాయిడ్ షేప్ అంటారు. న్యూక్లియస్ అనేది తప్పనిసరిగా ఉంటుంది, ఆర్బీసీలో మాత్రం ఉండదు. సైట్ ఆఫ్ ఫార్మేషన్ ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే ఇది కూడా ఆర్బీసీ సెల్స్ లాగే బోన్ మ్యారోలో ఏర్పడుతుంది. అంతేకాకుండా చిన్నపిల్లగా ఉన్నప్పుడు, మనుషులు చిన్నపిల్లలు అయినప్పుడు లింఫ్ గ్లాండ్స్ అంటే శోషరస గ్రంథులు అంటారు. శోషరస గ్రంథులు, ఈ శోషరస గ్రంథుల్లోని అంటే థైమస్ గ్రంథిలో కానీ మనకి చెస్ట్ భాగంలో చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లలకి థైమస్ గ్లాండ్ అనే ప్రత్యేకమైన గ్లాండ్ ఉంటుందండి. చెస్ట్ భాగంలో, ఛాతీ భాగంలో ఆ థైమస్ గ్రంథి నుంచి, అలాగే లింఫ్ గ్రంథులు అని ఉంటాయి లేదా శోషరస గ్రంథులు, ఆ శోషరస గ్రంథుల నుంచి కూడా డబ్ల్యూబీసీ అని ఏర్పడుతుంటాయి. కానీ పెద్దవారిలో మాత్రం బోన్ మ్యారోలో ఏర్పడతాయి అన్నమాట. అదే దాని జీవితకాలం ఇంచుమించుగా 12 నుంచి 13 రోజుల వరకు ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆర్బీసీ జీవితకాలం అయితే 120 రోజులు, డబ్ల్యూబీసీ అంటే తెల్ల రక్తం యొక్క జీవితకాలం అయితే 12 నుంచి 13 రోజులు అని చెప్పుకున్నాం. అలాగే తెల్ల రక్తకణాలు అనేవి సాధారణంగా ఒక్కొక్కసారి ఎక్కువైపోతే దాన్ని క్యాన్సర్ అంటారనమాట. తెల్ల రక్తకణాల యొక్క క్యాన్సర్ అంటారు. దానికి పేరు ఏంటంటే ల్యూకేమియా అని పిలుస్తారు. బ్లడ్ క్యాన్సర్ లేదా ల్యూకేమియా అని పిలుస్తారు అనమాట. ఓకే, అంతేకాకుండా ఇక్కడ అబ్నార్మాలిటీ అనేది డబ్ల్యూబీసీలో కూడా జరుగుతుంటుంది. ఎప్పుడైనా సరే అబ్నార్మల్గా డబ్ల్యూబీసీల యొక్క సంఖ్య పెరిగిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే ల్యూకోసైటోసిస్ అని పిలుస్తారు అనమాట. ఈ పదాలు చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. ల్యూకోసైటోసిస్ అని పిలుస్తారనమాట. ల్యూకోసైటోసిస్ అంటే డబ్ల్యూబీసీల యొక్క సంఖ్య పెరిగిపోవడం. అది డబ్ల్యూబీసీల యొక్క సంఖ్య అనేది తగ్గిపోవడం ఏమంటారంటే ల్యూకోపీనియా అని పిలుస్తారు. ల్యూకోపీనియా లేదా ల్యూకోసైటోపీనియా అంటారు. 2 పదాలు చెప్తున్నాను మీకు. ఒకటో పదం ఏంటంటే ల్యూకోసైటోసిస్, అలాగే రెండో పదం పేరు ఏం పేరంటే ల్యూకోపీనియా. దీనికే మరో పేరు ఏంటంటే ల్యూకోసైటోపీనియా. ఇదని కానీ పీనియా మొత్తానికి చివరికి వస్తుంది. ఈ విధంగా 2 పదాలకి అర్థం ఏంటి అని అంటే, ఒకటోది ల్యూకోసైటోసిస్ అంటే డబ్ల్యూబీసీల యొక్క సంఖ్య పెరిగిపోవడాన్ని ల్యూకోసైటోసిస్ అంటారు. డబ్ల్యూబీసీల సంఖ్య తగ్గిపోవడాన్ని ల్యూకోపీనియా లేదా ల్యూకోసైటోపీనియా అని పిలుస్తారనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. ఎందుకంటే డబ్ల్యూబీసీలు ఎందుకు పనికి వస్తాయి అని అంటే మన శరీరాన్ని రక్షించడం పనికి వస్తూ ఉంటాయి. వేరు జీవులు, బ్యాక్టీరియాలు, వైరస్లు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. ఆ దాడి చేసేటటువంటి ప్రమాదకరమైనటువంటి ఆ సూక్ష్మజీవుల నుంచి మన శరీరాన్ని రక్షించేటటువంటి కణాలే డబ్ల్యూబీసీ సెల్స్ అనమాట. అంటే తెల్ల రక్తనాలు. అందులో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఇమ్యూనిటీని ఇస్తాయి. ఇమ్యూనిటీ లేదా అసంక్రామ్యత అంటే అర్థం ఏంటి? అసంక్రామ్యత అంటే వ్యాధులు రాకుండా ఉండడం అనమాట. వ్యాధులు రాకుండా ఇచ్చేటటువంటి శక్తిని ఇమ్యూనిటీ అని అంటారు. ఆ ఇమ్యూనిటీ అసంక్రామ్యత కోసం డబ్ల్యూబీసీ అనేవి పనికొస్తూ ఉంటాయన్నమాట. ఇందుకు ఇప్పుడు డబ్ల్యూబీసీలో కొన్ని రకాలు ఉంటాయండి. సాధారణంగా డబ్ల్యూబీసీలు ఎలా ఉంటాయంటే మనం మైక్రోస్కోప్ పెట్టి చూసాం అనుకోండి,
కొన్ని కొన్ని డబ్ల్యూబీసీలు ఎలా కనిపిస్తాయి అంటే ఈ విధంగా ఉండి అనేక చుక్క చుక్కలుగా కనిపిస్తుంటాయి. లోపల అనేకమైనటువంటి చిన్న చిన్న గ్రాన్యూల్స్ ఉన్నట్టుగా, అంటే కణికలు ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఆ విధంగా కణికలు ఉన్నటువంటి కనిపించే వాటిని గ్రాన్యులోసైట్లు లేదా కణికాయుత కణాలు అంటారు. ఇంకో కొన్ని కణాలు ఉంటాయి, అవి కూడా తెల్ల రక్త కణాలే, కానీ అవి ఎలా ఉంటాయి అంటే ఎటువంటి చుక్కలు లేకుండా కేవలం కేంద్రకం మాత్రమే కలిగి ఉంటాయి. ఇలాంటి వాటిని కణికారహిత కణాలు అంటారు. కణికారహిత కణాలు లేదా ఏ గ్రాన్యులోసైట్లు అంటారు. నేను ఇంతకుముందు చెప్పాను, ఏ అని ఎక్కడైనా వచ్చిందంటే నో అని అర్థం అనమాట. ఇక్కడ గ్రాన్యూల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దీన్ని గ్రాన్యులోసైట్లు లేదా కణికాయుత కణాలు అన్నారు. అంటే కణికలు ఉన్నది కాబట్టి కణికాయుత కణాలు అన్నమాట. ఏ గ్రాన్యులోసైట్లు, ఏ అంటే నో, అంటే గ్రాన్యూల్స్ లేవు, ఆ గ్రాన్యూల్స్ లేనటువంటి కణాలని ఏ గ్రాన్యులోసైట్లు అని పిలుస్తారు అనమాట. ఈ విధంగా కణికాయుత కణాలు మరియు కణికారహిత కణాలని రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ది కణికాయుత కణాలు లేదా గ్రాన్యులోసైట్ల గురించి చూద్దాం. ఈ కణికాయుత కణాలు అనేవి సాధారణంగా ఎలా ఉంటాయంటే ది గ్రాన్యులోసైట్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై లార్జ్ లోబ్డ్ న్యూక్లియై అండ్ డిస్టింక్టివ్ గ్రాన్యూల్స్ ఇన్ ది సైటోప్లాజం. సాధారణంగా ఈ గ్రాన్యులోసైట్లు ఎలా ఉంటాయంటే పెద్దవిగా ఉన్నటువంటి న్యూక్లియస్ని కలిగి ఉంటాయి, అండ్ గ్రాన్యూల్స్ మధ్య భాగంలో సైటోప్లాజంలో అనేకమైనటువంటి చిన్న చిన్న కణికలు కలిగి ఉంటాయి అన్నమాట. ఇవి వీటిని మళ్ళీ మూడు రకాల వర్గీకరిస్తారు. ఆ మూడు ఏంటంటే, ఒకటి ఎసిడోఫిల్స్, రెండు బేసోఫిల్స్, మూడు న్యూట్రోఫిల్స్ అని మూడు రకాలు. ఒకటి ఎసిడోఫిల్స్, రెండు బేసోఫిల్స్, మూడు న్యూట్రోఫిల్స్ అని గ్రాన్యులోసైట్లని మళ్ళీ మూడు రకాలుగా చేస్తారు. ఇప్పుడు ఈ మూడు ఏం చేస్తాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎసిడోఫిల్స్ గురించి చూద్దాం. ఎసిడోఫిల్స్ని ఇసినోఫిల్స్ అని కూడా పిలుస్తారు. ఇసినోఫిల్స్ సాధారణంగా చూడండి, ఎప్పుడైనా కొంతమందికి ఇసినోఫీలియా ఉంది అంటారు. ఇసినోఫీలియా ఆ పదం ఉంటుంది, మీకు చాలాసార్లు వినే ఉంటారు మీరు. ఇసినోఫీలియా అనే డిసీజ్ ఉంటుంది, ఒక వ్యాధి ఉంటుంది, అంటే ఆస్తమా లాంటిది అనమాట, ఆయాసం అనమాట. ఊపిరితిత్తులని పట్టేసి ఆయాసం రావడాన్ని ఇసినోఫీలియా అంటారు. ఆ ఇసినోఫీలియా ఎందుకు వస్తుందంటే ఈ ఇసినోఫిల్స్ నెంబర్ అనేది పెరిగిపోతే ఇసినోఫీలియా అనే డిసీజ్ వస్తుందన్నమాట. ఎందుకు మనకు వస్తాయి ఇవేనంటే ఇట్ కంటైన్డ్ బైలోబ్డ్ న్యూక్లియస్. సాధారణంగా ఇవి ఎలా ఉంటాయంటే ఇలా గుండ్రంగా ఉండి దీని లోపల ఉండే న్యూక్లియస్ ఉంది కదా, అవి బైలోబ్డ్ అంటే రెండు లోబ్యూల్స్ కలిగి ఉంటాయి. ఇదొక లోబ్యూలు, ఇదొక లోబ్యూలు, ఇలా రెండు లంబికలు ఉంటాయి అన్నమాట. దాని కేంద్రకం అనేది రెండు లంబికలు కలిగి ఉంటే వాటిని ఎసిడోఫిల్స్ అంటారన్నమాట. ఇవి సాధారణంగా ఎందుకు ఎసిడోఫిల్స్ అంటారంటే యాసిడ్ డైస్తో ఇవి కలర్ ఇస్తాయి అన్నమాట. యాసిడ్ డైస్ ఏంటి? యాసిడ్ డైస్ సాధారణంగా మనం రక్తం లోపల వేరు కణాలు గుర్తించాలనుకుంటున్నాం. ఎక్కడ? మైక్రోస్కోప్లో పెట్టి గుర్తిస్తాం. ఈ మైక్రోస్కోప్లో పెట్టి గుర్తిస్తున్నప్పుడు అన్ని చాలా రకాల కణాలు కనిపిస్తాయి. కానీ ఏ కణం ఏదో మనం గుర్తించలేం. అవి గుర్తించాలంటే ఏం చేయాలి? అనేక రకాల కణాల్లో ఒక రంగు వేసినప్పుడు, అంటే ఒక డై వేసినప్పుడు కేవలం ఒక రకమైనటువంటి మాత్రమే కలర్ రావాలి. ఆ విధంగా కలర్ వస్తే వాటిని ఈజీగా గుర్తించగలుగుతాం. అందుకోసమని సైంటిస్టులు ఏం చేశారంటే 3 రకాల డైస్ని తయారు చేశారు, అంటే రంగులు గుర్తించారు. డై అంటే రంగు అనమాట. ఆ 3 రకాల రంగుల్లో ఏంటి అంటే ఒకదాన్ని యాసిడ్స్తో తయారు చేశారు, అందులో దాన్ని ఎసిడోఫిల్స్ అంటారు, యాసిడ్ డైస్ అంటారు. ఇంకోటి ఏంటంటే బేసల్ డైస్ అంటే ఆల్కలిన్ డైస్ అనమాట. ఇంకోటి న్యూట్రల్ డైస్, యాసిడ్ కాకుండా బేస్ కాకుండా న్యూట్రల్ డైస్ తయారు చేశారు. అంటే రంగులు 3 రకాలుగా చేశారనమాట. అవేంటంటే యాసిడ్స్తో తయారు చేసినవి, బేసెస్తో తయారు చేసినవి, న్యూట్రల్ పదార్థాలతో తయారు చేసినవి 3 రంగులు ఉన్నాయి. ఇప్పుడు యాసిడ్ రంగులతో అంటే యాసిడ్ డైలకు వేసిన తర్వాత ఆ రక్తంలో ఆ కణాలు మాత్రమే కనిపిస్తుంటే ఏవైతే కణాలు కనిపిస్తాయో యాసిడ్ డైతో వాటిని ఎసిడోఫిల్స్ అంటారన్నమాట. అదే మనం బేసల్ డై వేసామనుకోండి, అంటే క్షారమైనటువంటి రంజకం అంటే రంగు అనమాట. క్షార రంగు వేసామనుకోండి, అవి ఏ కణాలనైతే కనిపించేలా చేస్తాయో, ఏ కణాలు అయితే కలర్ వస్తుందో వాటిని బేసోఫిల్స్ అంటారు. అలాగే న్యూట్రల్ డైస్ వేసినప్పుడు కానీ రంగు వస్తే వాటిని న్యూట్రోఫిల్స్ అంటారు. ఈ విధంగా మనం వాడినటువంటి డై అంటే కలర్ను బట్టి ఈ వీటిని 3 రకాలుగా వర్గీకరించారనమాట. అవి ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్. ఫస్ట్ది ఎసిడోఫిల్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఎసిడోఫిల్స్ ఇంచుమించుగా 3% ఉంటాయట. రక్తంలో 3% వరకు కూడా ఎసిడోఫిల్స్ ఉంటాయి. దే ప్లే సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ డీటాక్సిఫికేషన్. గ్రాన్యూల్స్ ఆర్ స్టెయిన్డ్ బై ఎసిడిక్ డైస్ లైక్ ఇయోసిన్. ఎసిడిక్ డైస్తో ఇవి స్టెయినింగ్ అవుతాయి అనమాట, రంగునిస్తాయి ఎసిడిక్ డైస్తో. ఈ ఎసిడిక్ డైకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇయోసిన్ అనే ఒక రంగు అనమాట.
అలాంటి రంగులు వేసినప్పుడు ఇవి కలర్ ఇస్తాయి అన్నమాట. ఆ కలర్ ఇస్తే వాటిని ఈసిడోఫిల్స్ అంటారు. ఈ విధంగా ఈసిడోఫిల్స్ అని పనికొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి, ఈజీగా ఉన్నటువంటి మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లవర్ ఉంది. ఒక ఫ్లవర్ ఇలా ఉంది. ఇలా ఒక ఫ్లవర్ ఉంది. ఈ ఫ్లవర్ మనం ముక్కు దగ్గర పెట్టుకొని గట్టిగా పీల్చాం. గట్టిగా పీలిస్తే దీనిలో ఉన్నటువంటి పుప్పొడి అనేది మన ముక్కులోకి వెళ్ళి వెంటనే తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. అంటే మనకు ప్రకృతి ద్వారా మనకి ఏం జరిగాయి, మనకు ఫారెన్ బాడీ ఏవైతే పుప్పొడిలు ఉన్నాయో ఆ ఫారెన్ పార్టికల్ అనేది మన ముక్కు లోపలికి ప్రవేశించింది. అంటే మన నాసికా కుహరాల్లోకి ప్రవేశించింది. ఆ నాసికా కుహరలో ప్రవేశించినటువంటి ఆ ఏదైతే విదేశీ బాడీ ఉందో, ఫారెన్ బాడీ ఉందో, ఆ ఫారెన్ బాడీని బయటికి పంపించడం కోసమని మన బాడీ యాక్ట్ చేస్తుంది. ఆ యాక్ట్ చేయడంలోనే మనకు తుమ్ములు అనేవి వస్తాయి, దగ్గు అనేది వస్తుంది. ఆ విధంగా తుమ్ములు దగ్గు కలిగించడం కోసం ఈసిడోఫిల్స్ పనికొస్తూ ఉంటాయన్నమాట. ఓకేనండి, క్లారిటీ వచ్చింది కదండి. మన సాధారణంగా ఏదైనా ఫారెన్ బాడీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లారీ వెళ్తుంది పక్క నుంచి, దాని నుంచి డస్ట్ విపరీతంగా వచ్చింది. ఆ డస్ట్ మన ముక్కు ద్వారా లోపల ప్రవేశించింది. ఆ డస్ట్ను శరీరం నుంచి బయటికి పంపించడం కోసం మన రెస్పిరేటరీ సిస్టమ్ ఏం చేస్తుంది, తుమ్ము కలిగిస్తుంది లేదా దగ్గు కలిగిస్తుంది. ఆ తుమ్ము లేదా దగ్గు అంటే అలాంటి యాక్టివిటీ కలిగించడం కోసం ఈసిడోఫిల్స్ అనేవి పనికొస్తూ ఉంటాయి. ఓకే, అయితే ఈసినోఫిలియాలో ఏం జరుగుతుందంటే అటువంటివి ఏవి కూడా విదేశీ పార్టికల్ అంటే ఫారిన్ పార్టికల్ వెళ్లకుండానే మనకు తుమ్ములు దగ్గు వస్తాయి. అలాంటిదా ఈసినోఫిలియా ప్రాబ్లమ్ని. ఏదైనా ఫారిన్ పార్టికల్ వెళ్ళినప్పుడు మనకు తుమ్ము దగ్గర రావడం అనేది కామన్ థింగ్. ఎందుకంటే ఆ వాటిని మన శరీరం నుంచి బయటకు పంపించడం కోసం మన శరీరమే యాక్ట్ చేస్తూ ఉంటుంది. అలా కాకుండా అలాంటి ఫారిన్ పార్టికల్ ఏది వెళ్లకుండానే మన శరీరంలోకి వెళ్లకుండానే మనకు తుమ్ము దగ్గులు వచ్చాయి అనుకోండి, దాన్నే ఈసినోఫిలియా డిసీజ్ అంటారనమాట. దానికి కారణం ఏంటి, ఈ ఈసినోఫిల్స్ లేదా ఎసిడోఫిల్స్ అనేవి శరీరంలో ఎక్కువైపోవడం అనమాట. సాధారణంగా 3% ఉంటాయి అవి, అంతకన్నా ఎక్కువైపోతే మనకి ఈసినోఫిలియా అనే డిసీజ్. ఇది ఎసిడోఫిల్. నెక్స్ట్ వన్ బేసోఫిల్స్. తెలుగులో కూడా ఇదే పేర్లండి, వీటికి వేరే పేర్లు ఏమి లేవు. బేసోఫిల్స్ అని పిలుస్తారు దీన్ని. ఈ బేసోఫిల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వీటి యొక్క న్యూక్లియస్ అనేది, ఇలా బేసోఫిల్ ఉంది కదండి, దీనిలో ఉన్నటువంటి న్యూక్లియస్ ఉంది కదండి, ఆ న్యూక్లియస్ అనేది 3 లోబ్స్ కలిగి ఉంటుంది. 3 లోబ్స్ చూడండి, ఇలా ఇది 2వ లోబు, ఇది 3వ లోబు, ఇది 1 2 3. దీని న్యూక్లియస్ అనేది 3 లోబులు కలిగి ఉంటే దాన్ని బేసోఫిల్ అంటారు. అంతేకాకుండా బేసల్ డైస్తో అంటే క్షార రంజకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్ బ్లూ అంటారు, మిథిలీన్ బ్లూ అంటారు సాధారణంగా. ఆ మిథిలిన్ బ్లూ అనేది ఒక బేసల్ డై అనమాట. ఆ బేసల్ డై అంటే అర్థం ఏంటి, క్షారాలతో తయారు చేసినటువంటి రంగు అనమాట. ఆ క్షారాలతో తయారు చేసినటువంటి మిథిలిన్ బ్లూ లాంటి రంగులతో కానీ కలర్ వచ్చింది అనుకోండి, అలాంటి కణాలనే బేసోఫిల్స్ అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, కలర్ అంటే మీకు అర్థం కావట్లేదేమో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్లడ్లో వేరు వేరు సెల్స్ని చూద్దాం అనుకొని ఒక స్లైడ్ పైకి, ఇలా ఒక స్లైడ్ పైకి 1 డ్రాప్ ఆఫ్ బ్లడ్ వేసాం, ఇలా ఒక డ్రాప్ బ్లడ్ వేసి దీన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూసాం. ఈ మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే మనం పైనుంచి అలా చూసాం అనుకోండి, చూస్తే దీని లోపల అనేకమైన సెల్స్ ఉంటాయి. దీన్ని పెద్దది చూస్తే దీన్ని పెద్దది చూపిస్తున్నాము. ఇలా వేసి చూస్తే దీనిలో అనేకమైన సెల్స్ ఉంటాయి, బోల్డెన్ కణాలు కనిపిస్తుంటాయి. ఏ కణం ఏదో మనకు కనిపించదు. ఇది కనిపించాలంటే ఏం చేయాలి, దీనిలో ఉన్న వేరు సెల్స్ అనేవి వేరు రంగుల్లో కనిపిస్తే మనం ఈజీగా గుర్తించగలం. అలాంటి సమయంలో దీని మీదకి ఈ రక్తం పైకి యాసిడ్తో చేసినటువంటి ఒక రంగు వేసాం, డై అంటే యాసిడ్ డై, యాసిడ్తో తయారు చేసినటువంటి కలర్ లేదా యాసిడ్ డైని వేస్తే దీనిలో ఉన్నటువంటి మిగిలిన సెల్స్ ఏవి కూడా కలర్ తీసుకోవు. కేవలం ఎసిడోఫిల్స్ మాత్రమే ఆ కలర్ని తీసుకొని క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా యాసిడ్ డైస్ని తీసుకొని కలర్గా ఇస్తూ ఉంటే వాటిని ఎసిడోఫిల్స్ అంటారు. అదే మనం బేసల్ డై వేసాం, బేసల్ అంటే క్షారం అనమాట, క్షారంతో తయారైనటువంటి రంగు, డై అంటే రంగు, అలాంటి రంగు ఈ రక్తంలో వేసాం. అప్పుడు కేవలం కొన్ని భాగాలు మాత్రమే, కొన్ని సెల్స్ మాత్రమే మనకు చూపిస్తూ ఉంటాయి, కలర్ కనిపిస్తుంటుంది అనమాట. ఆ సెల్స్ మాత్రమే దీన్ని తీసుకుంటాయి. ఏ సెల్స్ అయితే బేసల్ డై ద్వారా కనిపిస్తుంటాయో వాటిని బేసోఫిల్స్ అని పిలుస్తారు అనమాట. ఇవి ఇంచుమించుగా 0.5 నుంచి 1% వరకు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే బేసోఫిల్స్ అనేవి ముఖ్యంగా ఏం చేస్తాయంటే మనకి ఎప్పుడైనా దెబ్బలు తగిలి అనుకోండి, దెబ్బ తగిలితే వాటిని హీలింగ్ అంటే దెబ్బలు మాన్పడానికి ఉపయోగపడే సెల్స్ ఏవి అంటే బేసోఫిల్స్. దెబ్బలు మాన్పడానికి, మన శరీరానికి ఎప్పుడైనా దెబ్బలు తగిలితే ఆ దెబ్బల్లో కోయాగులేషన్ జరగడానికి అలాగే దెబ్బలు మానడానికి కూడా
ఈ బేసోఫిల్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. అది బేసోఫిల్స్. నెక్స్ట్ థర్డ్ వన్ న్యూట్రోఫిల్స్. న్యూట్రోఫిల్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీని యొక్క న్యూక్లియస్లో 2 నుంచి 7 లోబ్స్ ఉంటాయి. ఇలా ఉంటుందనుకోండి, దీనిలో లోబ్స్ అనేవి అనేకమైన లోబ్స్ ఉంటాయి. ఇలా 2 నుంచి 7 లోబ్స్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా గోల్డెన్ లోబ్స్ ఉంటాయి. ఇలా 2 నుంచి 7 లోబ్స్ వరకు కూడా దీనిలో కనిపిస్తుంటాయి. ఇలా 1, 2, 3, 4, 5 ఇలా 2 నుంచి 7 వరకు కూడా దీని న్యూక్లియస్లో ఉన్నటువంటి లోబ్స్ అంటే చిన్న చిన్న ఇలా ఉన్నటువంటి భాగాలే లోబ్స్ అనమాట. లంబికలు అంటాం. ఇలా లంబికలుగా ఉంటుంది అనమాట న్యూక్లియస్ అనేది. ఓన్లీ సింపుల్గా గుండ్రంగా ఉండకుండా అనేకమైనటువంటి లంబికలుగా ఉంటుంది అనమాట. ఇంచుమించుగా 2 నుంచి 7 లోబ్స్ ఉంటాయి. ఈ న్యూట్రోఫిల్స్ కన్సిస్ట్ ఆఫ్ అబౌట్ 62% ఆఫ్ ది టోటల్ డబ్ల్యూబీసీ. మొత్తం డబ్ల్యూబీసీలో 62% వరకు కూడా న్యూట్రోఫిల్సే ఉంటాయండి. ఇది స్పెషల్. అంటే న్యూట్రోఫిల్స్ అనేది అత్యధికంగా ఉంటాయి. డబ్ల్యూబీసీలో అత్యధికం ఉన్నటువంటి సెల్స్ ఏవి అంటే న్యూట్రోఫిల్స్. అంతేకాకుండా వీటికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది. వాటిని ఏమంటారంటే మైక్రోస్కోపిక్ పోలీస్మెన్ ఆఫ్ ది బాడీ అని కూడా పిలుస్తారు. మైక్రోస్కోపిక్ పోలీస్మెన్ ఆఫ్ ది బాడీ, లేదా మానవ శరీరం యొక్క అతి సూక్ష్మ రక్షక భటులు. రక్షక భటులు అంటే పోలీసులు అనమాట. రక్షక భటులు అని ఎవరిని పిలుస్తారు అంటే న్యూట్రోఫిల్స్నే పిలుస్తారు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ అన్నమాట. ఓకే, ఈ విధంగా ఇవి ప్రత్యేకమైనటువంటి జీవులు, కణాలు. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇవి అనేకమైనటువంటి న్యూక్లియస్ లోబ్స్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని పాలిమార్ఫో న్యూక్లియర్ ల్యూకోసైట్లు అని కూడా పిలుస్తారు. పిఎంఎల్ఎల్ లేదా పాలిమార్ఫో న్యూక్లియర్ ల్యూకోసైట్లు అంటే అనేకమైనటువంటి లంబికలు కలిగినటువంటి కేంద్రకం కలిగినటువంటి ల్యూకోసైట్లు. కాబట్టి వీటిని పాలిమార్ఫో న్యూక్లియర్ ల్యూకోసైట్లు అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా వీటిని మైక్రోస్కోపిక్ పోలీస్మెన్ ఆఫ్ ది బాడీ అంటారు. ఎందుకు అంటారు అని అంటే ఏదైనా సూక్ష్మజీవి మన శరీరంలో ప్రవేశించింది అనుకోండి, ఇవి పోలీసులాగే వాటి దగ్గరికి వెళ్ళి వాటిని సంహరిస్తాయి. ఎలా సంహరిస్తాయి అంటే వీటి నుంచి ప్రత్యేకమైనటువంటి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. యాంటీబాడీస్ లేదా ప్రతిరక్షకాలు అనే వాటిని చేసి వాటిని ఆ క్రిములను చంపేయడానికి పనికొచ్చి ఆ విధంగా పోలీసులా పనికొస్తాయి. కాబట్టి ఇవి చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. కాబట్టి వీటిని మైక్రోస్కోపిక్ పోలీస్మెన్ ఆఫ్ ది బాడీ అంటారు. ఈ విధంగా గ్రాన్యులోసైట్లు అనేవి 3 రకాలు. నేను చెప్పాను కదండి, గ్రాన్యులోసైట్లు 3 రకాలు ఏంటంటే ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్. ఇప్పుడు ఏ గ్రాన్యులోసైట్ల గురించి చూద్దాం. ఏ గ్రాన్యులోసైట్లు అనేవి 2 రకాలు. అవి మోనోసైట్లు, లింఫోసైట్లు. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ వస్తున్నట్టుగా ఉంది. నేను ఒక్కసారి చిన్న క్లారిటీ ఇస్తాను. ఆ క్లారిటీ ఏంటంటే అసలు క్లాసిఫికేషన్ అనేది ఏ విధంగా ఉందో ఫస్ట్ నుంచి ఎలా చెప్తున్నామో మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. ఆ చెప్పిన తర్వాత మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, రక్తం అనే దానిలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్ అనే భాగాలు 3 భాగాలు ఉంటాయి. ఆర్బీసీ అనేది ఒక రకమే, మనం ఆల్రెడీ వివరించుకున్నాం. డబ్ల్యూబీసీ మాత్రమే ఇప్పుడు క్లాసిఫికేషన్ ఉంది. డబ్ల్యూబీసీ అనేది సాధారణంగా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి గ్రాన్యులోసైట్స్ అండ్ ఏ గ్రాన్యులోసైట్లు లేదా గ్రాన్యులోసైట్లు తెలుగులో ఏమంటాం, కణికాయుత కణాలు అంటారు. కణికాయుత కణాలు. ఏ గ్రాన్యులోసైట్లు అయితే కణికారహిత కణాలు అంటారు. కణికారహిత కణాలు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రాన్యులోసైట్లు తిరిగి 3 రకాలుగా వర్గీకరిస్తూ ఉంటారు. 3 రకాలు. ఆ 3 రకాలు ఏంటంటే ఒకటి ఎసిడోఫిల్స్, 2 బేసోఫిల్స్, 3 న్యూట్రోఫిల్స్. ఓకే, ఇది క్లారిటీ. నెక్స్ట్ ఏ గ్రాన్యులోసైట్లు ఉన్నాయి కదండి. ఏ గ్రాన్యులోసైట్లు అనేవి మళ్ళీ 2 రకాలు. ఒకటి మోనోసైట్స్, 2 లింఫోసైట్స్. ఈ విధంగా డబ్ల్యూబీసీ యొక్క క్లాసిఫికేషన్ ఉంటుందన్నమాట. తెల్ల రక్త కణాలని సాధారణంగా కణికాయుత కణాలు, కణికారహిత కణాలు 2 రకాలు. కణికాయుత కణాలు ఎసిడోఫిల్లు, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అని 3 రకాలు. కణికారహిత కణాలు అనేవి మోనోసైట్లు, లింఫోసైట్లు అని 2 రకాలు. ఓకే, క్లారిటీ వచ్చింది కదండి. మనం ఆల్రెడీ గ్రాన్యులోసైట్లు ఉన్నటువంటి ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, కణికారహిత కణాలు అనేటువంటి మోనోసైట్లు, లింఫోసైట్ల గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ దానిలో మోనోసైట్ల గురించి మాట్లాడుకున్నాం. మోనోసైట్స్ ఆర్ ది లార్జెస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ కార్పసల్స్. అన్నింటికన్నా అతి పెద్దదిగా ఉన్నటువంటి రక్త కణాలు ఏవి అంటే
మోనోసైట్లు. మోనోసైట్లు అనేవి అతి పెద్దమైనటువంటి రక్త కణాలు. అతి ఎక్కువ రక్త కణాలు ఏవి? న్యూట్రోఫిల్స్. అతి పెద్దవేవి? మోనోసైట్లు. దే హ్యావ్ కిడ్నీ షేప్డ్ న్యూక్లియర్. ఈ మోనోసైట్లు ఎలా ఉంటుందంటే ఇలా ఉండి కిడ్నీ షేప్లో ఉన్నటువంటి న్యూక్లియస్ ఉంటుంది. కిడ్నీ చూడండి చిక్కుడు కింద ఆకారం ఉంటుందని చెప్పుకుంటాం కదండి. ఆ విధంగా కిడ్నీ షేప్లో ఉన్నటువంటి న్యూక్లియస్ అనేది మోనోసైట్లో ఉంటుంది. అంతేకాకుండా ఇవి డబ్ల్యూబీసీ మొత్తంలో 5-6% మాత్రం ఉంటాయి. అండ్ యాక్టివ్గా ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పరిగెడుతూ ఉంటాయి అన్నమాట. ఏం చేస్తాయనంటే ఇవి ముందుకు ఎలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురుకుండా ఒక బ్యాక్టీరియా వచ్చింది అనుకోండి, ఆ బ్యాక్టీరియాని వెంటనే మింగేస్తాయి. అంటే మింగేయడం వెంటనే స్వాలో అంటే మింగేసి దాన్ని జీర్ణం చేస్తాయి. ఆ విధంగా లోపలికి బ్యాక్టీరియాని తీసుకొని మింగేస్తాయి. కాబట్టి ఆ మింగేయడాన్ని మన సైన్స్లో ఏమని పిలుస్తారంటే ఫాగోసైటోసిస్ అని పిలుస్తారు. ఫాగోసైటోసిస్ అంటారు. ఈ ఫాగోసైటోసిస్ చేస్తాయి అంటే భక్షణ అని అంటారు అనమాట. ఆ భక్షణ చేస్తాయి. అందులో ఈ కణాలు ఏమంటారంటే భక్షక కణాలు లేదా ఫాగోసైట్స్ అని పిలుస్తారనమాట. ఫాగోసైట్స్ అని వీటిని పిలుస్తారండి. మోనోసైట్స్ని పిలుస్తారు. మోనోసైట్స్ని ఫాగోసైట్స్ అని ఎందుకు పిలుస్తారు? అవి ఫాగోసైటోసిస్ చేస్తాయి కాబట్టి, అంటే భక్షణ చేస్తాయి కాబట్టి వీటిని భక్షణ కణాలు అంటారు. భక్షణ దేని చేస్తాయి? మన శరీరంలో ప్రవేశించినటువంటి ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియాలు కనిపిస్తే వెంటనే వాటిని భక్షణ చేసి వాటిని చంపేస్తాయి అన్నమాట. ఈ విధంగా మా శరీరాన్ని రక్షించడానికి, వ్యాధుల నుంచి రక్షించడం పనికొస్తాయి. అంతేకాకుండా స్కావెంజర్స్ కింద పనికొస్తూ ఉంటాయి. మన శరీరంలో ఏదైనా ఒక కణం చనిపోయింది అనుకోండి, ఆ చనిపోయిన కణాన్ని కూడా మింగేస్తాయి అనమాట. ఆ విధంగా ఇంటర్నల్ స్కావెంజర్స్ కింద, అంటే ఏవైతే స్కావెంజర్స్ అంటే మురికిని శుభ్రం చేసేవారు అనమాట. ఆ మురికిని శుభ్రం చేసేవాడిగా కూడా ఈ మోనోసైట్లు పనికొస్తూ ఉంటాయి అనమాట. ఇది మోనోసైట్. నెక్స్ట్ వన్ లింఫోసైట్లు. లింఫోసైట్లు అనే ప్రత్యేకమైనటువంటి కణం. ఈ లింఫోసైట్ల యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరు ఉందనుకోండి, ఒక గ్రామం. ఈ గ్రామం లోపల మొత్తం అనేకమైనటువంటి ఇళ్ళు ఉంటాయి, అనేకమైన హౌసెస్ ఉంటాయి. ఈ హౌసెస్ అన్నీ కూడా ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్ అనే ఒక భాగం ఉంటుంది. ఒక ఊరిలో ఒక పోలీస్ స్టేషన్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక దొంగలు అనేవాళ్ళు ఈ ఇళ్ల మీదకి పడి దోచుకుంటే వెంటనే వీళ్ళు ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ అనేటటువంటి రక్షక భటులు లేదా పోలీసులు అనేవాళ్ళు వచ్చి ఆ దొంగలను పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతారు. ఓకే, ఇది మామూలుగా జరిగేది. అదేవిధంగా మన శరీరంలో కూడా, మన శరీరం అనేది ఒక గ్రామం అనుకుంటే ఆ శరీరం లోపల అనేకమైన కణాలు ఉంటాయి. బోల్డని కణాలు, చాలా కణాలు ఉంటాయి. ఈ కణాలన్నిటి మీద కూడా ఏదైనా బ్యాక్టీరియా వచ్చి దాడి చేస్తుంది అనుకోండి, వెంటనే మన శరీరాన్ని రక్షించడం కోసం ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లే లింఫోసైట్లు. ఇవే లింఫోసైట్లు అనమాట. ఈ లింఫోసైట్లు ఏం చేస్తాయంటే పోలీసులను పంపిస్తాయి. ఆ పోలీసులు ఏమని పిలుస్తారంటే యాంటీబాడీస్ అని పిలుస్తారు. యాంటీబాడీ, ప్రతిరక్షకాలు అని. ఈ ప్రతిరక్షకాలు ఏం చేస్తాయంటే పోలీసుల్లో వ్యవహరించి ఆ వచ్చినటువంటి బ్యాక్టీరియాని చంపేస్తాయి అనమాట. ఆ విధంగా మనకు పోలీస్ స్టేషన్ లాగా, శరీరంలో పోలీస్ స్టేషన్ లాగా లింఫోసైట్లు అనేవి పనికొస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఇక్కడ ఒక విషయం మీకు చెప్తాను. ఏంటంటే మనకు సాధారణంగా ఎయిడ్స్ వ్యాధి ఉంటుంది. ఎయిడ్స్ వ్యాధి అంటే అర్థం ఏంటండి? ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అనే దాన్ని ఎయిడ్స్ వ్యాధి అంటాం. ఎయిడ్స్ వ్యాధిని కలిగించేటటువంటి క్రిమి పేరు ఏం పేరు? హెచ్ఐవి వైరస్. హెచ్ఐవి అంటే అర్థం ఏంటి? హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఈ హెచ్ఐవి వైరస్ ఏం చేస్తుందంటే మన శరీరంలో ప్రవేశించిన తర్వాత డైరెక్ట్గా ఈ లింఫోసైట్ల దగ్గరికి వెళ్ళిపోయి ఆ లింఫోసైట్ని చంపేస్తుంది అనమాట. సాధారణంగా చూడండి, మన శరీరాన్ని రక్షించడానికి పోలీస్ స్టేషన్ ఏది అంటే లింఫోసైట్లు. కానీ డైరెక్ట్గా వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్నే చంపేస్తుంది. చంపేస్తే ఆ లోపల ఉండే పోలీసులు కూడా చనిపోతారు. అంటే యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. అందువలన మన శరీరంలోకి ఏదైనా బ్యాక్టీరియా, జలుబుకు సంబంధించిన బ్యాక్టీరియా వస్తే ఆ జలుబుకు సంబంధించిన బ్యాక్టీరియాని చంపడానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వవు. జ్వరానికి సంబంధించినటువంటి బ్యాక్టీరియా వస్తే ఆ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వవు. ఏ వ్యాధికి సంబంధించినటువంటి క్రిమి లోపలికి వచ్చినా దాన్ని సంహరించడానికి యాంటీబాడీ అనేది రాదు. అందువలన ఎయిడ్స్ వ్యాధిలో ఎటువంటి ప్రతిరోధకత లేకపోవడం వల్ల ఆ మనిషి చనిపోతాడనమాట. డైరెక్ట్గా ఎయిడ్స్ వ్యాధి లేదా హెచ్ఐవి క్రిమి అనేది మనిషిని చంపదు. ఈ వ్యాధులన్నీ వచ్చిన తర్వాత దాన్ని సిండ్రోమ్ అని పిలుస్తారు. సిండ్రోమ్ అంటే వ్యాధుల కలయిక. అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ, మనం ఎక్వైర్ చేసినటువంటి ఇమ్యూనిటీని డెఫిషియన్సీ చేసినటువంటి సిండ్రోమ్ కాబట్టి దాన్ని ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటారు. ఈ ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్లో హెచ్ఐవి క్రిమి అనేది ఏ కణాల మీద దాడి చేస్తుందంటే లింఫోసైట్ల మీద దాడి చేస్తుంది. ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి, చాలా ఎగ్జామ్స్లో అడిగాడు.
ఇప్పుడు లింఫోసైట్ గురించి మళ్ళీ ఒక క్లారిటీ ఇస్తాను. దీస్ ఆర్ స్మాల్ ఇన్ సైజ్ విత్ లార్జ్ న్యూక్లియస్. దే ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద బోన్ మ్యారో, లింఫాయిడ్ టిష్యూ, స్ప్లీన్ అండ్ లింఫ్ గ్లాండ్స్. ఈ బోన్ మ్యారోలోను, లింఫాయిడ్ టిష్యూలోని, స్ప్లీన్లోను, లింఫ్ గ్లాండ్స్లోను కూడా ఏర్పడుతుంటాయి. లింఫోసైట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ యాంటీ టాక్సిన్స్ అండ్ యాంటీబాడీస్. ఇవి సాధారణంగా యాంటీబాడీస్ని, యాంటీ టాక్సిన్స్ని ఉత్పత్తి చేస్తుంటాయి. యాంటీ టాక్సిన్, టాక్సిన్ అంటే విషానికి విరుగుడు అనమాట. విషం శరీరంలోకి వచ్చింది అనుకోండి, దానికి విరుగుడు కూడా కోసం లింఫోసైట్ అనేది పనికొస్తూ ఉంటుంది అనమాట. సాధారణంగా లింఫోసైట్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి బి లింఫోసైట్లు అండ్ టీ లింఫోసైట్లు 2 రకాలు. బి లింఫోసైట్ అంటే బర్సా ఫ్యాబ్రిసై అనే ఒక భాగం ఉంటుంది. ఆ బర్సా ఫ్యాబ్రిసై అనే భాగం నుంచి ఏర్పడతాయి కాబట్టి వీటిని బి లింఫోసైట్లు అని పిలుస్తారు. టీ లింఫోసైట్లు అంటే థైమస్ గ్లాండ్ నుంచి ఏర్పడితే వాటిని టీ లింఫోసైట్లు అంటారు. నిజానికి ఏంటంటే ఇవన్నీ చిన్నపిల్లలప్పుడు, కానీ పెద్ద అయిన తర్వాత మాత్రం అన్ని బి లింఫోసైట్లుగానే సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. సరే, ఈ బి లింఫోసైట్ల వలన ఒక ఇమ్యూనిటీ కలుగుతుంది. ఆ ఇమ్యూనిటీ ఏమంటారంటే హ్యూమోరల్ ఇమ్యూనిటీ అని అంటారు. హ్యూమోరల్ ఇమ్యూనిటీ. అదే టీ లింఫోసైట్ల వలన సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటారు. ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా అనేది నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చెప్తాను నేను, అందరికీ ఇంకా డీటెయిల్గా చెప్పను. బి లింఫోసైట్ అనేది ఏ ఇమ్యూనిటీ కలిగిస్తుందండి? హ్యూమోరల్ ఇమ్యూనిటీ కలిగిస్తుంది. తెలుగులో కూడా హ్యూమోరల్ ఇమ్యూనిటీయే. టీ లింఫోసైట్ కలిగించేటువంటి ఇమ్యూనిటీని సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ లేదా కణ మధ్యవర్తిత్వ ఇమ్యూనిటీ, కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత అని పిలుస్తారు. అలా కలిగిస్తూ ఉంటాయి. ఇది లింఫోసైట్ల గురించి అనమాట. ఓకే, లింఫోసైట్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు మళ్ళీ లింఫోసైట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ అండి. ఇప్పుడు ఈ విధంగా మనం డయాగ్రామ్ చూస్తే మాత్రం ఈ విధంగా మన మైక్రోస్కోప్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం ఏంటంటే మాట్లాడుకున్నాం, ఆర్బీసీ అనేది మాట్లాడేసుకున్నాం, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. డబ్ల్యూబీసీలో 2 రకాలు ఉంటాయి. అవి గ్రాన్యులోసైట్లు, ఏ గ్రాన్యులోసైట్లు. అండ్ గ్రాన్యులోసైట్లో 3 రకాలు ఉంటాయి. ఆ 3 రకాలు ఏంటంటే ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అని. ఏ గ్రాన్యులోసైట్లో 2 రకాలుగా ఉంటాయి. ఆ లింఫోసైట్లు, మోనోసైట్లు అని చెప్పుకున్నాం, అవన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ వన్ అంటే బ్లడ్ సెల్స్లో ఉన్నటువంటి మూడోది ఏంటంటే ప్లేట్లెట్స్, అంటే థ్రాంబోసైట్స్. ఈ ప్లేట్లెట్స్ని థ్రాంబోసైట్లని కూడా పిలుస్తుంటారు అనమాట. ఇవి సాధారణంగా మనుషుల లోపల 1.5 నుంచి 4.5 లక్షలు ఉంటాయన్నమాట. ఒక క్యూబిక్ మిల్లీమీటర్ రక్తంలో 1.5 నుంచి 4.5 లక్షల వరకు కూడా ఉంటాయి. అండ్ దీని యొక్క జీవితకాలం కేవలం 3 నుంచి 4 రోజులు మాత్రమే. ఇది చూడండి, ఇది గుర్తుంచుకోండి. ఆర్బీసీ సెల్ అనేది సాధారణంగా ఎంతకాలం జీవించి ఉంటుంది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆర్బీసీ సెల్ అనేది మళ్ళీ ఒక్కసారి చెప్తాను, ఎందుకంటే ఇది కొంచెం కన్ఫ్యూజను. ఆర్బీసీ సెల్ అనేది సాధారణంగా 120 రోజులు బతుకుంటుంది, 120 డేస్ బతుకుంటుంది. అదే డబ్ల్యూబీసీ అయితే 12 నుంచి 13 రోజులు బతుకుంటుంది. అదే ప్లేట్లెట్స్ అయితే 3 నుంచి 4 రోజులు మాత్రమే బతుకుంటాయి అన్నమాట. ఇది ఇంపార్టెంట్ పాయింట్, అందుకే మళ్ళీ చెప్పి. ఓకే, మనకు రక్తంలో ఉండే మూడు కణాలు కూడా ఈ విధంగా జీవితకాలను కలిగి ఉంటాయి. ఇది ఇక్కడ పాయింట్. అండ్ దీస్ ఆర్ స్పిండిల్ షేప్డ్ న్యూక్లియేటెడ్ సెల్స్. దీస్ ఆర్ ది స్మాలెస్ట్ బ్లడ్ సెల్స్ ఇన్ మ్యామల్స్. మ్యామల్స్లో ఉన్నటువంటి అన్నిటికన్నా చిన్న పరిమాణంలో ఉన్నటువంటి రక్త కణాలు ఏవి అంటే థ్రాంబోసైట్లు అనమాట. థ్రాంబోసైట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ది మెగలో క్యారియోసైట్స్ ఆఫ్ బోన్ మ్యారోలోనే ఏర్పడుతూ ఉంటాయి. బోన్ మ్యారోలో థ్రాంబోసైట్లు ఏర్పడడాన్ని థ్రాంబోపోయిసిస్ అంటారు. ఇక్కడ మీకు 3 పాయింట్లు చెప్పాను. ఆర్బీసీ సెల్స్ ఏర్పడని ఏమన్నానండి, హీమోపోయిసిస్ అన్నాం. అలాగే డబ్ల్యూబీసీ తెల్ల రక్తాలు ఏర్పడని ఏమన్నాం, ల్యూకోపోయిసిస్ అన్నాం. అలాగే థ్రాంబోసైట్స్ ఏర్పడడాన్ని థ్రాంబోపోయిసిస్ అంటారు. అండ్ ఓల్డ్ ప్లేట్లెట్స్ ఆర్ డిస్ట్రాయిడ్ ఇన్ స్ప్లీన్. స్ప్లీన్లోని ఇవి కూడా డిస్ట్రాయ్ అయిపోతుంటాయి. థ్రాంబోసైట్స్ ఆర్ కన్సర్న్ విత్ బ్లడ్ కోయాగ్యులేషన్. సాధారణంగా మన రక్తం దెబ్బ తగిలినప్పుడు, రక్తం బయటకు వచ్చేస్తున్నప్పుడు ఆ రక్తం గడ్డ కట్టడం కోసం ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే రక్తము గడ్డ కట్టడానికి థ్రాంబోసైట్లు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది మనం గుర్తించాల్సినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్లు. ఇవి రక్త కణాలు అండ్ రక్త కణాల యొక్క రకాలు అనమాట. రక్త కణాల రకాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి. రక్త కణాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? 3 రకాలుగా ఉంటాయి. ఆ 3 రకాలు ఏంటంటే చెప్పుకున్నామండి, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. ఆర్బీసీ అనేది ఒకే ఒక రకంగా ఉంటుంది. ఇది ఎందుకు పనికి వస్తుందో చెప్పుకున్నాం, 120 రోజులు బతుకుంటుందని అది డీటెయిల్గా చెప్పుకున్నాం. డబ్ల్యూబీసీ గురించి కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం. డబ్ల్యూబీసీ ఎందుకు పనికి వస్తుంది, దానిలో ఎన్ని రకాలు ఉంటాయి? 2 రకాలు ఉంటాయి. గ్రాన్యులోసైట్లు, ఏ గ్రాన్యులోసైట్లు, కణికాయుత కణాలు, కణికారహిత కణాలు. కణికాయుత కణాలు లేదా గ్రాన్యులోసైట్లు ఎన్ని రకాలు? 3 రకాలుగా ఉంటాయి. ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్. అలాగే మన నెక్స్ట్ వచ్చినటువంటి ఏ గ్రాన్యులోసైట్లు ఉన్నాయి. ఏ గ్రాన్యులోసైట్లు ఎన్ని రకాలండి? 2 రకాలు. ఒకటి మోనోసైట్లు, 2 లింఫోసైట్లు.
ఈ విధంగా మొత్తం WBC అనే రకాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ థ్రాంబోసైట్లు లేదా ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ ఎందుకు పనికొస్తాయి? మన రక్తాన్ని గడ్డ కట్టించడానికి పనికొస్తుంటాయి. ఈ విధంగా మొత్తం డీటెయిల్డ్ ఏ విధంగా క్వశ్చన్ అడిగినా సరే, మనం 360 డిగ్రీస్ యాంగిల్లో ఏ విధంగా క్వశ్చన్ అడిగినా సరే దీని మీద ఇదే మ్యాక్సిమం క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మన ఏకలవ్య మెటీరియల్ మరింత ఎక్కువ మందికి చేరే విధంగా మీ అందరూ సహకారం అందించండి. మీ మిత్రులకు కూడా మన మెటీరియల్ని, వీడియోస్ని షేర్ చేయండి. తప్పనిసరిగా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎవరైనా సరే ఇంకా గాంధీవం యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లేస్టోర్ నుంచి GANDEVAM గాంధీవం అని ప్లేస్టోర్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన కోర్సెస్ అందులో పెట్టడం జరుగుతుంది. అందులో దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అంతేకాకుండా 9949449941కి మీరు వాట్సాప్లో మీ పేరు పంపించడం ద్వారా కూడా నేను ఎన్రోల్ చేసుకొని మీకు కావాల్సినటువంటి మెటీరియల్ పంపించడానికి ప్రయత్నం చేస్తాను. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.